నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతన్ని నమ్మి ఇతని కోసం నిలబడినటువంటి వ్యక్తులు గత 4వ తేదీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తరువాత గత 16 రోజులుగా ఇతని కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఉన్నటువంటి అనేక మంది కార్పొరేటర్లు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తయారు చేసినటువంటి రాజకీయ మొక్కలు ఈరోజు నీ పక్కన చేరి వాళ్ళందరినీ కూడా ఈరోజు సర్వనాశనం చేసి ఎలక్షన్ అయిపోయిన 24 గంటల్లో నెల్లూరు నగరాన్ని, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని వదిలిపోయినటువంటి పారిపోయినటువంటి వ్యక్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి. కాదని అడుగుతా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నిన్ను నమ్మి నీ పక్కన అనేక మంది కాంట్రాక్టర్లు, అనేక మంది శ్రీధర్ రెడ్డి గారి రాజకీయ భిక్ష పెట్టినటువంటి అనేక మంది మొక్కలు నిన్ను చూసుకొని విర్రవీగారు. వాళ్ళందరూ నీకు ఎన్నికలు చేశారు. అంతేకాదు శ్రీధర్ రెడ్డిని ఓడించాలా, 2024 జరగబోయే ఎన్నికల్లో అత్యంత ఘోరంగా శ్రీధర్ రెడ్డిని ఓడిపించాలని అనేక మంది చెంచాగాళ్ళు నీ పక్కన నిలబడి శ్రీధర్ రెడ్డి గారిని ఓడించాలని చూశారు. 2 కోట్ల రూపాయలతో సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని, శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఏ విధంగా నువ్వు మాట్లాడించావో, నీకు ఎంత సునకానందం అంటే నువ్వు మీడియా దాంట్లో కూర్చొని ఉంటావు, లేదంటే ఒక మీటింగ్లో కూర్చొని ఉంటావు. ప్రభాకర్ రెడ్డి నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు శ్రీధర్ రెడ్డిని దొంగ అంటారు, శ్రీధర్ రెడ్డి తమ్ముడు దొంగ అంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి నువ్వు రోజన్నా 16 నెలల్లో ఒక్కరోజన్నా మీరు మాట్లాడేది తప్పు అని నువ్వు ఏ రోజైనా ఖండించావా? అంతేకాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు పెద్ద సంగతి కదా. నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటమి ఎరిగిన నాయకుడు అంటారు. ఓటమి ఎప్పుడు ఎరగలేదా? 2014లో ఘోరంగా ఓడిపోయావు నువ్వు. నీకు నువ్వే చెప్పుకుంటావు నేను పెద్ద మనిషి, నేను ఎక్కడ ఓటమి ఎరగలేదని. నేను సవాలు విసురుతా ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 పంచాయతీలు ఉన్నాయి, 26 డివిజన్లు ఉన్నాయి. నువ్వు పెద్ద సంగతి కదా. నీ పక్కనుండే నాయకులు పెద్ద సంగతి కదా. ఒక్కోడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర కదా. ఒక్క డివిజన్లో, ఒక్క పంచాయతీలో, ఒక్క డివిజన్లో కానీ, ఒక్క పంచాయతీలో కానీ శ్రీధర్ రెడ్డి మీద ఒక్క ఓటన్నా నీకు వచ్చిందా అని అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి. అతనికి నీకు పోటీయా? 18 పంచాయతీల్లో 26 వార్డుల్లో ఒక్క వార్డులో నీకు ఒక్క ఓటు మెజార్టీ రాలేదు. ఆడే అయిపోయావు నీ పరిస్థితి. నువ్వా రాజకీయాల గురించి మాట్లాడేది? నువ్వా ముసలి కన్నీరు కార్చేది? ఇదే శ్రీధర్ రెడ్డి గారు ఏమైనా చేయగలిగిన శక్తి సమర్థవంతుడు. కానీ ఎన్నికలు అయిపోయిన తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి నాయకులారా, కార్యకర్తలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వెళ్ళవద్దు అని చెప్పినటువంటి నాయకుడు మా నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. నీలాగా ఇప్పుడు షావీర్బాయ్ చెప్పినట్టు నా మీద దొంగతనం కేసు పెట్టించావు, నా మీద ఎక్కడో ముస్లిం పాలనలో గొడవ జరిగితే మదం చంపించాడని చెప్పి కేసు పెట్టించావు కాదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించావు కాదా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ ఉన్నా మేము బాగుండాలా, మాతో పాటు తిరిగినటువంటి కార్యకర్తలు బాగుండాలనుకుంటాం. నేను అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వర్కలు చేస్తే 4 రూపాయలు డబ్బులు వస్తాయి. కానీ మిమ్మల్ని అందరినీ ఉసిగొల్పి 16 నెలల్లో మీ చేత కోట్ల రూపాయల వర్కలు ఆదాల ప్రభాకర్ రెడ్డి చేయించాడు. చేసేటప్పుడు మీకేం చెప్పాడు? మీరు వర్కలు చేయండి, బిల్లులు 10 నిమిషాలు నేను ఇప్పిస్తానని చెప్పాడు. చాలా మంది కార్యకర్తలు నాశనం అయిపోయారు. ఇతను నమ్మి చేసినటువంటి కాంట్రాక్టర్లు, వర్కలు చేసినటువంటి కార్యకర్తలు ఈరోజు సర్వనాశనం అయ్యారు. వాళ్ళకి ఒక్కరికి ఒక బిల్లు చేయలే, ఒక్కరికి చాలా మందికి బిల్లులు అప్లోడ్ కాలా. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2008 సంవత్సరంలో, అంటే ఇది 2024, 2008 సంవత్సరం అంటే ఇది 2024 అంటే దాదాపు 16 సంవత్సరాల క్రితం ఒక దొంగ పని చేసి ఆ పనికి సంబంధించినటువంటి 67 కోట్ల అన్నా రాసుకోండి, 67 కోట్ల 23,71,461 రూపాయల 98 పైసలు అక్షరాల. మళ్ళీ చెప్తున్నా, 67 కోట్ల 23,71,461 రూపాయల 98 పైసలు 16 ఏళ్ల నాటి దొంగ బిల్లు. ఈ దొంగ బిల్లుని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈరోజు అప్లోడ్ చేయించుకుంది వాస్తవా కాదా?
కార్యకర్తలారా నేను అడగబల్లా, మీరు అడగండి ఆదాల ప్రభాకర్ రెడ్డిని. దీనికి సంబంధించినటువంటి ఐడి నెంబర్ నా దగ్గర ఉంది, దీనికి సంబంధించిన బెనిఫిషియరీ పేరు నా దగ్గర ఉంది. ప్రభాకర్ రెడ్డి బయట పెడతా, ఇప్పుడు పెట్టను. నీ కార్యకర్తలు నీ దగ్గరికి రావాలి. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నిన్ను నమ్మి వర్కలు చేశావు, మా బిల్లులు పట్టించుకోలా. నువ్వు మాత్రం 67,23,71,461 రూపాయల 98 పైసల దొంగ బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ముసలి కన్నీరు కాల్చి అప్లోడ్ చేయించుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగులో చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు, భూ కుంభకోణాలు, ఇసుక మాఫియా, ఎన్ని కోట్లు దాచుకున్నాడో వీటన్నిటిని కూడా సమగ్రంగా అన్ని అదే పనిలో ఉన్నాం, మొత్తం తీస్తాం. మరో 10 రోజుల్లో మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియచేసి, ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న నీ స్నేహితుడిని నీ ఆర్థిక లావాదేవీల్లో పార్ట్నర్, నీ వ్యాపారాల్లో పార్ట్నర్ నువ్వు అతనికి 10 కోట్లు డబ్బులు ఇవ్వాలి. 10 కోట్లు డబ్బులు ఇవ్వాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారంటే, నువ్వు రేపు ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పి అతను నీ ఆఫీసుకు వస్తే, ఎవరో కాదు అతను నీ వ్యాపారాల్లో పార్ట్నర్, నీతో కలిసి అనేక వ్యాపారాలు చేసినటువంటి నీ స్నేహితుడిని ఆఫీసుకి రమ్మని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి కొట్టించినటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర ఆదాల ప్రభాకర్ రెడ్డి నీది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎన్నికలు చేసిన వాళ్ళరా, ఇది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడగండి. ఎందుకంటే ఇది ఏ రాజకీయ నాయకుడు చేయడు. సరే వ్యాపారాలు చేస్తారో డబ్బులు సంపాదించుకుంటారు, అది కాదు. ఏ వ్యాపారస్తుడు చేయనటువంటి అత్యంత నీచమైన పని ఆదాల ప్రభాకర్ రెడ్డి చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతను పోటీ చేసి మీ అందరి చేత శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని అనేక మంది చేత బెట్టింగ్లు పెట్టించి, అతను మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి 40 కోట్లు పందెం పెట్టింది వాస్తవా కాదా? కార్యకర్తలేమో శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని పందేలు పెట్టమన్నాడు, టీడీపీ ఓడిపోతుందని పందేలు పెట్టమన్నాడు. నిన్ను నమ్మినటువంటి కార్యకర్తలు అనేక మంది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఈ రోజు నష్టపోయారు. నువ్వు మాత్రం హ్యాపీగా నువ్వు పెట్టినటువంటి ఖర్చు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి 40 కోట్లు పందెం పెట్టి ఆ పందాన్ని గెలిచినటువంటి నీచమైన అత్యంత నీచుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా నేను అడుగుతా ఉన్నా. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు చెప్తావా? నీ దగ్గర ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత చెప్పిస్తావా? నీ దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ చేత చెప్పిస్తావా? నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. బట్ సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలని మీడియా ముఖంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా.